హలో నేను మిసేశ్రావు. గోల్డ్ రేటు పెరుగుతుందా తగ్గుతుందా? దీని మీద నాకు చాలామంది ఫోన్లు చేస్తున్నారు. యాక్చువల్గా నేను పొలిటికల్ రివ్యూస్ ఇస్తున్నాను. అట్ ద సేమ్ టైం బిజినెస్కి సంబంధించిన కొంత నాలెడ్జ్ ఉంది కాబట్టి నేను ఈ మధ్యకాలంలో గోల్డ్ రివ్యూస్ ఇస్తూ ఉన్నా. ఇంచుమించుగా 80% నేను ఏదైతే అంచనా వేస్తున్నానో, ప్రొజెక్ట్ చేస్తున్నానో అది ఆల్మోస్ట్ మార్కెట్లో రియాలిటీ కనిపిస్తుంది. అందుకే చాలామంది ఫోన్ చేస్తున్నారు. బట్ నా ప్రిడిక్షన్స్ కాదు, ఇంటర్నేషనల్గా జరుగుతున్నటువంటి పరిణామాలు, ఇంటర్నేషనల్ మ్యాగజైన్స్లో వచ్చినటువంటి న్యూస్, ఇంటర్నేషనల్గా ఉండేటువంటి ఎక్స్పర్ట్స్ చెప్పినటువంటి అంచనాలని కోట్ చేస్తూ నేను మీకు ఒక అంచనాకి వచ్చేలాగా సమాచారం ఇస్తున్నాను. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో నేను ఇంటర్నేషనల్ మ్యాగజైన్స్ కానీ, ఇంటర్నేషనల్ న్యూస్ కానీ, ఇంటర్నేషనల్ ఉండేటువంటి పరిస్థితులు కానీ వీటన్నిటిని పరిశీలించిన తర్వాత ఒక అంచనాకి వచ్చేదానికి అవకాశం ఉంది. ఏంటంటే వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం ఇప్పటి వరకు పెరిగినంత పెరిగింది గోల్డ్. ఇక రాబోయే రోజుల్లో తగ్గడం మాత్రమే ఉంటుంది, ఇంకా పెరిగే అవకాశం లేదని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఇదేదో నేను వేగ్గా చెప్తున్నటువంటి న్యూస్ కాదు. ఇంటర్నేషనల్గా ఎక్స్పర్ట్స్ చెప్తున్నటువంటి దాన్ని కోట్ చేస్తూ వాళ్ళు చెప్పినటువంటి ఇంటర్నేషనల్ గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయి, పరిణామాలు ఎలా ఉన్నాయి, పొలిటికల్ పరిణామాలు, జియో ఎకనామికల్ సిస్టమ్స్ ఎలా ఉన్నాయి, వీటన్నిటిని పరిశీలించిన తర్వాత అంచనా వేస్తూ మ్యాక్సిమం పెరిగిందట. యాక్చువల్గా 32% అనేది రికార్డు ఇంక్రీజ్ అంట. 32% పెరిగిందంట. ఇది కొనుగోలు చేసినటువంటి వాళ్ళకి లాస్ట్ 2 years నుంచి 32% గెయిన్ అయ్యారంట వాళ్ళు. రికార్డ్ అంట అది. మ్యాక్సిమం మొత్తం మార్కెట్లో 25% కన్నా గెయిన్ కాదంట ఏ మెటల్ కూడా. కానీ 32% పెరిగిందంట. ఇది మ్యాక్సిమం పెరిగింది. సో ఇక నుంచి డౌన్ఫాల్ మాత్రమే ఉంటుంది, గోల్డ్ పెరిగే అవకాశం లేదు. మ్యాక్సిమం రీచ్ అయిపోయింది. ఇక నుంచి ఎంతో కొంత తగ్గడం తప్పితే పెరిగే అవకాశం ఉన్నదని చెప్పి వాళ్ళు అంచనా వేస్తున్నారు, వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళు ఏం చెప్తున్నారు కూడా నేను మీకు వినిపిస్తాను. ప్రధానంగా గోల్డ్ రేటు ఇంత పెరగడానికి ఆయా దేశాల ఆర్బీఐలు అంటే రిజర్వ్ బ్యాంకులు పోటీపడి కొనుగోలు చేయడమే కారణం అని చెప్తున్నారు. అందుకే అంతర్జాతీయంగా దానికి అంత డిమాండ్ వచ్చింది. ఔన్స్ బంగారం రికార్డు స్థాయిలో ఆల్మోస్ట్ $3,500 దాటిపోయింది. సో ఇది రికార్డు, అంతకన్నా ఛాన్స్ లేదంటున్నారు. ఇప్పుడు ఆల్రెడీ గ్లోబల్గా రాజకీయపరమైనటువంటి స్థిరత్వం వచ్చేసింది. అలాగే రెసిప్రోకల్ ట్యాక్స్కి సంబంధించినటువంటి క్లారిటీ వచ్చేసింది. కాబట్టి ఆయా దేశాలకు సంబంధించినటువంటి రిజర్వ్ బ్యాంక్స్ ఇంకా పోటీపడి కొనుగోలు చేయవు బంగారాన్ని. ఉన్న బంగారాన్ని కొన్ని దేశాలు అమ్మేటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి గోల్డ్ తగ్గడానికే అవకాశం ఎక్కువగా ఉంది, పెరిగేదానికి ఛాన్స్ లేదు అని చెప్పి చెప్తూ ఉన్నారు. దానికి సంబంధించినటువంటి ఇంటర్నేషనల్ న్యూస్ ప్రొజెక్ట్ చేసింది. నమ్మదగ్గటువంటి 2 న్యూస్ నేను చూపిస్తాను. ఒకటి ఇది చూడండి. ఒకటి, ర్యాలీ నియర్ పీక్, analysts expect yellow metal prices to give up record highs but not to pre-COVID levels, though geopolitics may keep them elevated for now. Gold may come down, తగ్గే అవకాశం ఉంది. ఇక్కడ చూడండి, గోల్డ్ మే కమ్ డౌన్, గోల్డ్ తగ్గే అవకాశం ఉందని చెప్పి ఇన్ టు ఎర్త్ ఇన్ ఎ వరల్డ్ మోర్ ఎట్ పీస్ విత్ ఇట్ సెల్ఫ్. సో వరల్డ్ మొత్తం వార్ నుంచి బయటపడుతుంది కాబట్టి నేల చూపులు చూసే అవకాశం ఉంది బంగారం అని చెప్పి చెప్తూ ఉన్నారు. సో మనం గోల్డ్ ప్రైస్ని చూస్తే కనుక గోల్డ్ హయ్యెస్ట్ ఔన్స్ వచ్చేసి $3,750 వెళ్ళింది. ఇక్కడ చూడండి, హయ్యెస్ట్ 3,345 కూడా అంది. హయ్యెస్ట్ $3,750. దాని తర్వాత ఇది. సో ఇక్కడ స్టార్ట్ అయింది. ఇక్కడ చూడండి, 2022లో ఇది ఎంత ఉంది, 2022 ఇక్కడ చూడండి 1,500 నుంచి $2,250 కింది. దాని నుంచి వరుసగా 2025కి వచ్చేటప్పటికి, అంటే విత్ స్పాన్ ఆఫ్ 3 yearsలో $3,750 వచ్చింది. సో ఇది ఆల్మోస్ట్ ఎక్కువ పెరిగింది, అంచనాలకు అందకుండా అని అంటున్నారు. గోల్డ్ ప్రైస్ ప్రొజెక్షన్స్ రిపోర్ట్ సిటీ బ్యాంకు, బిఎంఐ, ఐసిఐసి బ్యాంక్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం షార్ట్ టర్మ్లో ఇది 3,000 నుంచి 3,500 వరకు వెళ్ళొచ్చు అంటున్నారు. లాంగ్ టర్మ్కి వచ్చేటప్పటికి ఔన్స్ బంగారం, ఇది ఇంటర్నేషనల్గా చెప్తున్నా, ముద్దుగా మీరు ఆలోచించాలంటే ఇంటర్నేషనల్గా ఔన్స్ బంగారం 3,200
3,300 ఉంటేనే 1,00,000 దాకా ఉంటుంది. అది ఎప్పుడైతే 3,000కి దిగుతుందో మీకు 90,000కి దిక్కు వచ్చేస్తుంది. 80,000, 85,000, 90,000 మధ్యకు వచ్చేస్తుంది అనమాట. ఇంటర్నేషనల్ మార్కెట్ మనం 3,000 దాటినప్పటి నుంచి లెక్కేసుకోవచ్చు. 90,000 ఉంటుంది. 3,000 ఉంటాయి ఇంటర్నేషనల్ మార్కెట్లో ఔన్స్ బంగారం $3,000 ఉంటాయి. సో 3,500 ఉంటే కనుక 1,00,000 దాటిపోయే అవకాశం ఉంది. ఇక్కడ లాంగ్ టర్మ్లో ఏమవుతుందని చెప్పి ఇచ్చాడు. షార్ట్ టర్మ్లో ఇది పరిస్థితి. లాంగ్ టర్మ్లో ఏమవుతుందంటే $2,500 కూడా ఔన్స్ వచ్చే అవకాశం ఉంది. 2,500 నుంచి 2,700. ఎప్పుడు 2026 H2 అంటే రెండో క్వార్టర్కి, 2026 అంటే వచ్చే ఏడాది ఆల్మోస్ట్ మీకు రెండో క్వార్టర్ అనేటప్పటికి జూన్, మళ్ళీ ఇదే రోజులకి జూన్ ఆ ప్రాంతానికి వచ్చేసి ఏప్రిల్ జూన్కి వచ్చేసి మీకు బంగారం రేటు సుమారుగా 75 నుంచి 80,000 ఉండే అవకాశం ఉంది. ఇది 22 క్యారెక్టర్ బంగారం. ఇదిగా 2,500కి పడిపోతే ఔన్స్ బంగారం ఇంటర్నేషనల్గా. బిఎంఐ ఏం అంచనా వేస్తుందంటే ఇది షార్ట్ టర్మ్లో అయితే 3,000, 3,100కి వెళ్ళే అవకాశం ఉంది. యావరేజ్ అంటే 2025 నుంచి 2025, 2029 అంటే రాబోయే 4 సంవత్సరాల్లో 2,720 రూపాయలు మాత్రమే ఔన్స్ బంగారం ఉండే అవకాశం ఉంది. సో కాబట్టి వీళ్ళు వేసిన అంచనా ప్రకారం ఎవరు వేసినా, సిటీ బ్యాంక్ వేసినా, బిఎంఐ వేసినా, ఐసిఐసి బ్యాంక్ వేసినా కానీ, బట్ ఐసిఐసి బ్యాంక్ చూడండి షార్ట్ టర్మ్లోనేమో $3,000 వేసింది సిటీ బ్యాంక్ బిఎంఐలో. బట్ లాంగ్ టర్మ్కి వచ్చేటప్పటికి 3,300 నుంచి 3,500 వేస్తున్నారు ఔన్స్ బంగారం. డిసెంబర్ 2025కి మాత్రం వేశారు. ఈ ఏడాది డిసెంబర్ నాటికి $3,500 కూడా వెళ్ళే అవకాశం ఉంది ఔన్స్ బంగారం అంటున్నారు. ఔన్స్ బంగారం $3,500 కనుక వెళ్తే ఇది ఐసిఐసి బ్యాంకు చెప్తున్న దాని ప్రకారం ఈ డిసెంబర్కి 1,00,000 దాటి వెళ్ళే అవకాశం ఉంది. మళ్ళీ $3,500 అంటే దాదాపు 1,05,000 అట్లా రీచ్ 1,10,000 కూడా వెళ్ళే అవకాశం ఉంది $3,500 అంటే. అది కూడా డిసెంబర్ దాకా, ఈ డిసెంబర్కి. బట్ సిటీ బ్యాంక్ కూడా ఏం చెప్తుంది, సిటీ బ్యాంకు 2020 ఈ ఏడాది చివరి వరకు చెప్తుందా తప్పితే తర్వాత ఏం జరుగుతుందో చెప్పలా. తర్వాత ఏం జరుగుతుంది అనేది బిఎంఐ చెప్పింది, సిటీ బ్యాంక్ చెప్పింది. వాళ్ళిద్దరు చెప్తున్న దాని ప్రకారం వచ్చే ఏడాది మార్చి తర్వాత బంగారం రేటు 90,000 కన్నా తక్కువ ఉండే అవకాశం. 24 క్యారెట్ల బంగారం 90,000 కంటే తక్కువ, దాదాపు 85,000కి వచ్చే అవకాశం ఉంది వీళ్ళు చెప్తున్న దాని ప్రకారం. అలాగే బిఎంఐ చెప్తున్న దాని ప్రకారం. ఇది దీని రిపోర్టు. ఇక ఇంకోటి చూద్దాం. ఇది బిజినెస్, ఇది చాలా మోతీలాల్ ఓస్వాల్, ఇది చాలా స్టాండర్డ్గా వాళ్ళు వేసేట అంచనా. దీని ప్రకారం కూడా ద గోల్డ్ రష్ సిన్స్ 2019 ఈజ్ ఓవర్, అయిపోయింది. గోల్డ్ పెరగడం అనేది అయిపోయింది, ఇక పెరిగేదానికి అవకాశం లేదని చెప్పేసి ఇది కూడా చెప్తుంది. ఎవరు, మోతీలాల్ ఓస్వాల్. ఇది కొంచెం నమ్మదగ్గది. అలాగే బిఎంఐ ఆల్రెడీ నేను చెప్పాను, బిఎంఐది ఆల్రెడీ చెప్పాను. వీళ్ళు ఏం చెప్పినా కానీ వీళ్ళు ఏం చెప్తున్నారు, వీళ్ళు 2019 నుంచి అంటే 2019 నుంచి ఇప్పటి వరకు పెరిగింది, ఇక పెరగదు, క్లియర్గా చెప్తున్నారు. ఇక పెరిగే అవకాశం లేదు, తగ్గేదానికి అవకాశం ఉంది తప్పితే పెరగడానికి అవకాశం లేదని చెప్తున్నారు. ఇది నాది కాదు, వాళ్ళు చెప్తున్నటువంటి అంచనాలు ఇంటర్నేషనల్గా. సో కాబట్టి 6 సంవత్సరాలు వరుసగా పెరుగుతూ వచ్చింది. 30% గెయిన్ అయ్యారు 6 సంవత్సరాల నుంచి. 2024 అండ్ 2025 అయితే ఇది బాగా గెయిన్ అయ్యారు, ఇది కొన్నటువంటి వాళ్ళు. బట్ అది ఇక అంత ఉండదు అని చెప్పి చెబుతున్నారు. ప్రైస్ అవుట్లుక్ ఇవన్నీ చెప్పారు. 2026కి జేపీ మోర్గాన్ ఏం చెప్తుందంటే $3,600 కూడా వెళ్ళే అవకాశం ఉంది. ఎప్పటికి 2026 డిసెంబర్కి వెళ్తుందని చెప్తున్నారు. ఈవెన్ ఐసిఐసి బ్యాంక్ కూడా చెప్తుంది. ఈ మోర్గాన్ జేపీ మోర్గాన్ కూడా చెప్తుంది. ఈ $4,000 అంటున్నారు, ఏకంగా $4,000 అంటే 1,15,000 కూడా వెళ్ళే అవకాశం ఉంది డిసెంబర్కి, ఈ డిసెంబర్కి. బట్ తర్వాత తగ్గుతుందని చెప్తున్నారు, అందరూ చెప్తున్నారు తర్వాత తగ్గుతుందని. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు దాదాపుగా స్పాట్ గోల్డ్ ఇప్పుడు వచ్చి వెన్స్డే ఇప్పుడే ఎంత ఉంది, 3,347 రూపాయలు ఉంది ఇప్పుడు. సో ఇప్పుడు ఇంతకన్నా పెరిగే అవకాశం లేదు, తగ్గుతుందని చెప్పి ఎక్కువ మంది చెప్తున్నారు. ఇక్కడ చూడండి, ఇంకా ఇప్పుడు ప్రజెంట్ ద గోల్డ్ ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ ఎక్స్పైరింగ్ అండ్ ఆగస్ట్ వాజ్ కోటెడ్. ఆగస్టులో ఓకే 97,000 ఉంది. స్పాట్ గోల్డ్ ముంబై వచ్చేసి 96,000 ఉంది 10 గ్రాములు. సో ఈ బిఎంఐ ఇదేం చెప్తుందంటే 3,074కి ఔన్స్ బంగారం యావరేజ్గా అక్కడ ఆగే అవకాశం ఉందని చెప్తున్నారు.
సో కాబట్టి డిసెంబర్లో ఏదన్నా పెరిగితే పెరగచ్చు కానీ ఆ తర్వాత పెరిగే అవకాశం లేదని అన్నీ చెప్తున్నాయి. మొత్తం రిపోర్ట్స్ అన్నీ కూడా అదే ఉన్నాయి. కాబట్టి మనం తొందరపడి కొనాల్సిన అవసరం లేదు అనేది ఈ రిపోర్ట్ని బట్టి మనకి అర్థమవుతుంది. సో ఇక్కడ చూడండి, బిఎంఐ ఆల్రెడీ మీకు చెప్పాను. సో దీని అంతటి కారణం ఏంటంటే ఇక్కడ చూడండి, యుఎస్ ఫెడ్ రేట్ కట్ అనౌన్స్ meant later 2025 and 2026 will likely hold the key to gold price increases going forward. ఇప్పుడు 26 డిసెంబర్ అంటే ఈ ఏడాది, వచ్చే ఏడాది డిసెంబర్ అంటున్నాడు. సో ఈ ఏడాది డిసెంబర్ కూడా పెరిగే అవకాశం ఉంది. బట్ ఫ్లోర్ అండర్ బులియన్ అరౌండ్ ద 2800 లెవెల్. ఇది రాబోయే రోజుల్లో ఈ ట్రేడ్ పాలసీ, ట్రంప్ నిర్ణయాలు, వార్లు ఇవన్నీ తగ్గిపోతే 2800లకు కూడా ఔన్స్ బంగారం పడిపోయే అవకాశం ఉంది. అదే జరిగితే మీకు ఎట్టి పరిస్థితుల్లో 90,000కు దాటదు, 80,000కు పడిపోయినా ఆశ్చర్యపోతున్నా. 24 క్యారెట్లు మేలిం బంగారం నేను చెప్తుంది, వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం. కాకపోతే డిసెంబర్ ప్రాంతంలో కొంత పెరుగుతుంది అంటున్నారు. ఇది 26 డిసెంబర్ కానీ ఈ డిసెంబర్ కానీ అలా. అంతే తప్ప ఓవరాల్గా మీకు మార్కెట్ని చూస్తే రాబోయే రోజుల్లో 2029 వరకు చూస్తే బంగారం రేటు తగ్గడానికే అవకాశం ఉందని చెప్పి మెజారిటీ ఆ ఇన్వెస్టిగేషన్ సంస్థలు చెప్తూ ఉన్నాయి. ఆ పెరుగుదల అనేది 30% పెరిగింది, 30% గెయిన్ అయ్యారు కొన్నటువంటి వాళ్ళు, కొనుగోలు బంగారం చేసినటువంటి వాళ్ళు 30% కొన్నారు. ఇక ఆ ప్రాఫిట్స్ ఉండవు అని చెప్పి క్లియర్గా మెజారిటీ ఇన్వెస్టిగేషన్ చెప్తున్నాయి. కాబట్టి ఇక నుంచి తగ్గేది తప్పితే పెరిగేది బంగారం ఉండదు అని ఆ రిపోర్ట్స్ ప్రకారం నేను చెప్తున్నాను. మీరు కూడా చూసుంటారు కాబట్టి మీ అభిప్రాయం ఏంటని తెలియజేయచ్చు. థ్యాంక్ యూ.